నుంచి మీ అందరికీ కోపం వస్తుంది. ఎలా ఎంతమందిని సస్పెండ్ చేసిపోతున్నారు అనేసి. ఆ కోపాన్ని నా మీద చూపించుకుంటారా బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మాకు పదవులు ఉన్నాయి కానీ జిల్లా వాళ్ళు మేమేమి గ్రామ స్థాయిలో సమస్యలను అక్కడి వరకు తీసుకెళ్లలేము. రాష్ట్ర స్థాయి వాళ్ళకే ప్రోటోకాల్ ఉంటుంది, వాళ్ళని ప్రశ్నించండి. ఎందుకంటే మీలాంటి మనిషినే నేను కూడా. నా పరిస్థితి కూడా అధ్వానంగానే ఉంది. మీరు ఇంకా నామినేటెడ్ పోస్టులు రావట్లేదని ఫీల్ అవుతున్నారు. నాకు నామినేటెడ్ పోస్ట్ గురించి దేవుడు ఎరుగు. ఉన్న కేసులు పోవట్లేదు మన వాళ్ళ మీద అని ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే నేను కూడా కేసులో ఇరుక్కున్నాను. నాలో చాలా మంది ఇరుక్కున్నారు, మగవాళ్ళు, జన సైనికులు, వీర మహిళలు కూడా. నాకు జనసేన తప్ప వేరే తెలీదు. ఈ కేసు పోవడానికి నాయకులకు ఫోన్ చేయండి, పెద్ద నాయకులు మాట్లాడితే పోద్ది అంటున్నారు. ఒక్కరు స్పందించట్లేదు. నా బాధ ఎవరితో చెప్పుకోను. నా కేసు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ గుమ్మం దగ్గర కుక్కలాగా పడున్నాను. ఎండనక వాననక ఎవడ పట్టించుకోలేదు. కనీసం గెలిచిన తర్వాత పట్టించుకుంటారని అర్జీలు పెట్టుకుంటే తీసుకోలేదు. ఏదో కష్టపడి తిప్పి మళ్ళీ లోపల పంపించేమనుకో. కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, మీకు అర్జీ పెట్టుకున్నారు కదా, ఏమన్నా ఫోన్ వచ్చిందా పార్టీ ఆఫీస్ నుంచి అని. రాలేదండి అని చెప్పాను. త్వరలో వస్తుందన్నారు, ఇప్పుడు దిక్కులేదు. నాకు అమ్మ లేదు, సహాయం చేయడానికి చచ్చిపోయింది. నాన్న చచ్చిపోయాడు, ఒక అన్నయ్య చనిపోయాడు. నా బిడ్డకు కూడా అంత తెలివితేటలు లేవు. మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మే మేము కూడా వచ్చాము. ఈ రోజున ఎవ్వరు బాధపడుతున్నా నాకు బాధ కలుగుద్ది, కానీ నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను కదా. తెలిసి తెలియక మనం ఎవరినైనా బంధువులను అడుగుతాడు, ఏ పార్టీ వాడో ఏ రకంగా ఉపయోగించుకుంటారో అర్థం కాక అక్కడి నుంచి మన మీద ఏ నిందలేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. పార్టీ నాయకులే పట్టించుకోవట్లేదు. ఇంక నన్ను తిట్టుకోకండి పార్టీ వరకు తీసుకెళ్లలేదని.